ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆ ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మౌలిక సదుపాయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే 9ంటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీస్లో కూర్చొని పనిచేసే విధానం ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు, అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని, అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికోసం ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాం అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్ లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్గా తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి. దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేదా చిన్న చిన్న సెంటర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్కి అంటే మినిమం 100 సీట్స్ 10,000 స్క్వేర్ ఫీట్ ఉండే స్పేస్ని డెవలప్ చేయాలి. అటువంటి వాళ్ళకి 50% క్యాపెక్స్ కాస్ట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, అంటే సపోజ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం 10,000 చేయాలి. 10,000 స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ సబ్సిడీ 50% ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం కానీ అది అయినాకే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా 2,000 రూపీస్ పర్ సీట్, అంటే ఒక 100 మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ 100 మందికి 2,000 రూపీస్ కాడికని 2 lakhs రూపీస్ 6 monthsకి ఇన్సెంటివ్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేదా మండల హెడ్ క్వార్టర్స్లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం 10 సీట్లు, అంటే 10 వర్క్ స్టేషన్స్ కావాలి. మినిమం 1,000 స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి.
అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక 10 మంది పనిచేస్తే ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి 50% కేపెక్స్ కాస్ట్, అదేవిధంగా 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు, 80% సబ్సిడీ రిలీజ్ చేస్తాం. అది 50% వరకు అయిపోయిన తర్వాత వాళ్ళకి 1000 రూపీస్ పర్ సీట్. సపోజ్ ఒక 10 సీట్లు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు 6 నెలల రూపాయలు 6 నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే, చాలా పెద్ద 5 లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లో ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది, అదే 5 సంవత్సరాల్లో. అదేవిధంగా 30% ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకొస్తున్న అనేక మంది యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతభత్యాలు, ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, ఇంజనీరింగ్ చదివినా కూడా 10,000కి 15,000 రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఈ అన్ని ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ